తెల్లవారుజామున 4 గంటలకు కిరోసిన్ బుడ్డి వెలుగులో చదువుతున్న ఆ అమ్మాయి తన తలరాతను మార్చుకోగలదా? ఈ పేదరికం నా నుదుటి రాత కాదు, ఇది నేను దాటాల్సిన అడ్డుగోడ మాత్రమే అని ఝాన్సీ నమ్మిన నమ్మకం నిజమవుతుందా? కమిషనర్ కూతుళ్లు డర్టీ స్మెల్ అని ముక్కు మూసుకుంటుంటే ఝాన్సీ తన రక్తాన్ని నిశ్శబ్దంగా ఎందుకు అణచుకుంది? మీ నాన్న 6 నెలలు హోటల్లో గిన్నెలు కడిగినా ఈ బ్యాగ్ రాదు అన్న ఎగతాళికి ఝాన్సీ ఇచ్చే సమాధానం ఏమిటి? చిరిగిన బ్యాగును చున్నీతో కట్టుకుని క్లాసులో మూలన కూర్చున్న ఆ పనిపిల్లను ప్రపంచం ఎప్పుడు గుర్తించబోతోంది? అందరూ నవ్వుతున్న చోట ఝాన్సీలోని మేధావిని గుర్తించిన అభిరామ్ ఆమె జీవితంలో ఎలాంటి వెలుగును నింపాడు? నీ చుట్టూ ఉన్న ఈ కోడింగ్ లైన్లు నీ ప్రపంచం కాదు అని అభిరామ్ చెప్పిన మాటలు ఝాన్సీలో ఎలాంటి ప్లవాన్ని తెచ్చాయి? ఏడాదికి 25 లక్షల జీతాన్ని వదులుకుని పస్తులుండటానికి సిద్ధపడి ఆమె ఐఏఎస్ కల వైపు ఎందుకు అడుగు వేసింది? హోటల్ ముసలోడివని తండ్రిని దూషిస్తున్నప్పుడు అధికారం లేని సామాన్యుడి ఆవేదన ఝాన్సీని ఎలా మార్చింది? ఢిల్లీలోని చిన్న గదిలో తీవ్రమైన జ్వరంతో పడి ఉన్న ఝాన్సీని ఆమె కల ఎలా మేల్కొల్పింది? తండ్రి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంటే ఇంటర్వ్యూ కోసం సిద్ధమవ్వడం ఆమెకు సాధ్యమైందా? ఒకప్పుడు అదే ఇంటి హాలులో నేల తుడిచిన చేతులు నేడు అదే కమిషనర్తో సెల్యూట్ చేయించుకుంటాయని ఎవరైనా ఊహించారా? నీలాంటి వాళ్ళు గిన్నెలు కడగడానికే పనికొస్తారు అన్నవారికి ఝాన్సీ తన కలెక్టర్ హోదాతో ఎలాంటి పాఠం నేర్పింది? అధికార కుర్చీలో తన తల్లిదండ్రులను కూర్చోబెట్టి నేలమీద కూర్చున్న ఆ ఐఏఎస్ అధికారిని సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చింది? అధికారం చేతికి రాగానే ప్రతీకారం తీర్చుకుందా, లేక తన ఉన్నతమైన వ్యక్తిత్వంతో శత్రువుల తలలు వంచేలా చేసిందా? అంట్లు తోమిన చేతులు ఒక జిల్లా తలరాతను రాయగలవని నిరూపించిన ఝాన్సీ కథ మరో 1,00,00,000 మందికి స్ఫూర్తి కాగలదా? పూణే నగరం నిద్రపోతోంది. చలికాలం కావడంతో గాలిలో వణుకు పుట్టించే చల్లదనం ఉంది. కానీ ఆ స్లమ్ ఏరియాలోని ఒక చిన్న రేకుల షెడ్డులో మాత్రం అప్పుడే అలజడి మొదలైంది. గడియారంలో ముళ్ళు 4 గంటలను తాకగానే అలారం మోగకముందే ఝాన్సీ కళ్ళు తెరిచింది. ఆమె పడుకున్నది ఒక పాత చాప మీద. పక్కనే తన 2 అక్కలు గాఢనిద్రలో ఉన్నారు. ఝాన్సీ మెల్లగా లేచి కిరోసిన్ బుడ్డి వెలిగించింది. ఆ చిన్న వెలుగులో ఆమె ముందున్న ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ మెరిశాయి. రాత్రి తండ్రి హోటల్ నుండి తెచ్చిన మిగిలిపోయిన కూర వాసన, స్లమ్ ఏరియాలో నిరంతరం వినిపించే మురుగు నీటి శబ్దం ఇవేవి ఆమె ఏకాగ్రతను చెడగొట్టలేవు. ఆమె చేతులు చలికి గడ్డకట్టుకుపోతున్నా పెన్ను పట్టి సర్క్యూట్ డయాగ్రామ్స్ గీస్తోంది. ఈ పేదరికం నా నుదుటి రాత కాదు, ఇది నేను దాటాల్సిన అడ్డుగోడ మాత్రమే అని తనలో తాను అనుకుంటుంది. కాలేజీకి వెళ్లే ముందు కనీసం 3 గంటలు చదవకపోతే ఆమెకు ప్రాణం విలవిలలాడుతుంది. నోట్స్ రాసుకుంటూనే మధ్యలో వంటింట్లో ఉన్న తల్లికి సాయంగా బియ్యం కడిగి పెడుతుంది. చదువు ఆమెకు ఒక సబ్జెక్టు కాదు, అది ఆమెకు ఒక ఆయుధం. సమయం ఉదయం 7:30. ఝాన్సీ తన పాత సైకిల్ తొక్కుకుంటూ నగరం వైపు ప్రయాణించింది. మురికివాడ దాటితే వచ్చే పెద్ద పెద్ద బంగ్లాల మధ్య పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ గారి నివాసం ఒక కోటలా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఆ విలాసం, ఆ దర్పం ఝాన్సీని పలకరిస్తాయి. కాని అక్కడ ఆమె ఒక స్టూడెంట్ కాదు, కేవలం ఒక పనిపిల్ల. కమిషనర్ గారి భార్య కిచెన్లోకి రాగానే ఝాన్సీ తలదించుకుని పని మొదలు పెడుతుంది. హాలులో కమిషనర్ గారు పేపర్ చదువుతుంటే ఝాన్సీ కింద కూర్చుని ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ కూతుళ్లు ప్రియ నిద్రలేచి కిందకు వస్తారు. వారు ధరించే నైట్ గౌన్లు, వారు వాడే పర్ఫ్యూమ్ వాసన ఝాన్సీకి వారి మధ్య ఉన్న అంతరాన్ని గుర్తుచేస్తాయి. అమ్మా, ఈ డర్టీ స్మెల్ ఏంటి? ఈ పనిపిల్లకి లక్స్ సోప్ వాడమని చెప్పొచ్చు కదా అని రియా ముక్కు మూసుకుని విసుకుంటుంది. ఝాన్సీకి ఆ మాటలు వింటే రక్తం మరుగుతుంది. కాని మరుక్షణమే తండ్రి పడుతున్న కష్టం గుర్తొచ్చి నిగ్రహించుకుంటుంది. డైనింగ్ టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాసులు క్లీన్ చేస్తుంటే ప్రియ కావాలనే తన ఖరీదైన బ్యాగును ఝాన్సీ చేతికి తగిలేలా పెడుతుంది. చూసి చెయ్యి ఝాన్సీ, నీ డర్టీ హ్యాండ్స్ తగిలితే ఈ బ్యాగ్ పాడైపోతుంది. దీని రేటు ఎంతో తెలుసా? మీ నాన్న 6 నెలలు హోటల్లో గిన్నెలు కడిగినా ఇది రాదు అని ఎగతాళిగా నవ్వుతుంది. కమిషనర్ గారి భార్య అది చూసి వారించదు. సరే కదా, తొందరగా పని ముగించు ఝాన్సీ, వాళ్ళకి కాలేజీ టైం అవుతోంది అని కసురుకుంది. ఝాన్సీకి తెలుసు, తను అదే కాలేజీకి వెళ్ళాలి, అదే క్లాసులో కూర్చోవాలి. కాని ఇక్కడ ఆమె చేతులు గిన్నెలు కడగాలి, అక్కడ ఆమె మెదడు ప్రపంచాన్ని ఏలాలి. పని ముగించుకుని పెరట్లో ఉన్న ట్యాప్ దగ్గర చేతులు కడుక్కుని ఆ పాత సైకిల్ మీద కాలేజీకి బయలుదేరుతున్న ఝాన్సీ కళ్ళలో కన్నీళ్లు లేవు. కేవలం ఒకే ఒక నిశ్చయం ఉంది. ఒకరోజు ఈ ఇంటి గేటు దాటి నేను లోపలికి వచ్చేటప్పుడు మీరు నా కోసం లేచి నిలబడేలా చేస్తాను. కమిషనర్ గారి ఇంట్లో పని ముగించుకుని చెమటలు కక్కుతూ తన పాత సైకిల్పై కాలేజీకి చేరుకుంది ఝాన్సీ. కాలేజీ గేటు వద్ద ఖరీదైన ఆడి కారు వచ్చి ఆగింది. అందులోంచి ప్రియ స్టైలిష్గా దిగారు. వారి చేతుల్లో ₹1,000 బ్రాండెడ్ బ్యాగులుంటే ఝాన్సీ భుజానికి వేలాడుతున్నది చిరిగిన, కుట్లు ఊడిపోయిన ఒక పాత నైలాన్ బ్యాగ్.
క్లాస్రూంలోకి ఝాన్సీ అడుగు పెట్టగానే వెనుక బెంచీల నుండి గుసగుసలు మొదలయ్యాయి. రియా తన స్నేహితులతో కలిసి కావాలనే గట్టిగా నవ్వింది. హే రియా, చూడు నీ హౌస్ హెల్ప్ వచ్చేసింది. కనీసం బ్యాగు కడుక్కోడానికి కూడా దానికి టైం లేదనుకుంటా. ఆ బ్యాగ్ నుంచి మన కిచెన్ వాసన వస్తోంది అని ప్రియ ఎగతాళి చేసింది. రియా స్నేహితుడు ఒకడు ఝాన్సీ వెళ్తుంటే కాలు అడ్డం పెట్టాడు. ఆమె తూలి పడిపోబోయి తన బ్యాగును గట్టిగా పట్టుకుంది. ఆ పెనుగులాటలో బ్యాగ్ జిప్పు పూర్తిగా ఊడిపోయి లోపల ఉన్న పాత పుస్తకాలు, పేదరికం గుర్తుగా ఉన్న ఒక స్టీలు బాక్స్ నేలపాలు అయ్యాయి. క్లాస్ అంతా నవ్వులతో నిండిపోయింది. ఝాన్సీ కళ్ళు చెమర్చాయి. కాని ఒక్క చుక్క కన్నీరు కూడా కింద పడనీయలేదు. వణుకుతున్న చేతులతో ఆ పుస్తకాలను ఏరుకుంటుంటే రియా తన హై హీల్స్ చెప్పుతో ఝాన్సీ నోట్స్ మీద తొక్కింది. సారీ ఝాన్సీ, నీలాంటి వాళ్ళు చదివినా చదవకపోయినా మా ఇంట్లో గిన్నెలు కడగడానికి పనికొస్తారు. టైం వేస్ట్ చేసుకోకు అంటూ వికటంగా నవ్వి వెళ్ళిపోయింది. ఝాన్సీ నిశ్శబ్దంగా ఆ అవమానాన్ని మింగేసి చిరిగిన బ్యాగును తన చున్నీతో కట్టుకుని మూలలో కూర్చుంది. అదే సమయంలో క్లాస్ వెనుక వైపు నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అవమానించడం సంస్కారం అనిపించుకోదు రియా, అది నీ అజ్ఞానానికి నిదర్శనం. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. మాట్లాడింది అభిరామ్, కాలేజీలో మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్, యూనివర్సిటీ ప్రొఫెసర్ కొడుకు. అతనికి ఉన్న తెలివితేటలకి, గంభీరతకి కాలేజీలో ఎవరైనా అతన్ని గౌరవించాల్సిందే. రియా కూడా అతన్ని ఇష్టపడుతుంది. అందుకే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అభిరామ్ మెల్లగా ఝాన్సీ దగ్గరకు వచ్చి నేలపై పడిపోయిన ఒక నోట్స్ పేజీని తీసి ఇచ్చాడు. అందులో అత్యంత క్లిష్టమైన థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ను ఝాన్సీ చాలా సులభంగా సాల్వ్ చేసి ఉంది. అది చూసి అభిరామ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ టాపిక్ ఇంకా ప్రొఫెసర్లు కూడా క్లాస్లో చెప్పలేదు. ఇది నువ్వు చేశావా అని అడిగాడు అభిరామ్. ఝాన్సీ తల వంచుకుని అవును అని మెల్లగా అంది. అభిరామ్ క్లాస్ వైపు తిరిగి ఇలా అన్నాడు, మీరు ఈమె చిరిగిన బ్యాగును చూసి నవ్వుతున్నారు. కాని ఈమె మెదడులో ఉన్న తెలివి మీ అందరి ఆస్తి కంటే విలువైనది. ఈ కాలేజీలో టాప్ ర్యాంక్ ఎవరిదో ఈ రోజే నాకు అర్థమైపోయింది. ఆ మాటలు ఝాన్సీ గుండెల్లో ధైర్యాన్ని నింపాయి. అందరూ ఆమెను పనిపిల్లగా చూస్తుంటే మొదటిసారి ఒక వ్యక్తి ఆమెను మేధావిగా గుర్తించాడు. అభిరామ్ చూపుల్లో జాలి లేదు, కేవలం అపారమైన గౌరవం ఉంది. ఆ క్షణం ఝాన్సీకి అర్థమైంది, తను ఒంటరి పోరాటం చేయడం లేదు, తన ప్రతిభను గుర్తించే కళ్ళు కూడా ఉన్నాయని. కాలేజీలో లంచ్ బ్రేక్ ఇచ్చినా ఝాన్సీ క్యాంటీన్ వైపు వెళ్ళదు. ఆమెకు ఉన్న ఆ గంట సమయం చాలా విలువైనది. నేరుగా లైబ్రరీకి వెళ్లి ఒక మూలన కూర్చుని పాత రెఫరెన్స్ బుక్స్ తిరిగేస్తూ ఉంటుంది. అదే లైబ్రరీకి అభిరామ్ కూడా వస్తుంటాడు. ప్రతిరోజూ ఝాన్సీ ఒకే సీట్లో కూర్చుని కనీసం తల కూడా పైకి ఎత్తకుండా నోట్స్ రాసుకోవడం అతను గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఝాన్సీ చేతిలో ఉన్న పెన్నులో సిరా అయిపోయింది. ఆమె కంగారుగా బ్యాగులో వెతికింది, కాని మరో పెన్ను లేదు. కొత్తది కొనేందుకు ఆమె దగ్గర చిల్లర కూడా లేని పరిస్థితి. ఆమె కళ్ళలో అసహాయతను దూరం నుండి చూసిన అభిరామ్ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. తన జేబులో ఉన్న ఒక ఖరీదైన పెన్నును ఆమె ముందు ఉంచుతూ, ఇది ఉంచుకో, నీ ఆలోచనల వేగానికి ఈ పెన్ను సహకరిస్తుంది అన్నాడు అభిరామ్. ఝాన్సీ తడబడుతూ, వద్దు సార్, నా దగ్గర అని ఆగిపోయింది. అభిరామ్ నవ్వి, నేను నీ క్లాస్మేట్ని ఝాన్సీ సార్ అనక్కర్లేదు. నీ ప్రాబ్లం సాల్వింగ్ టెక్నిక్స్ చూశాను. నువ్వు కేవలం ఇంజనీర్ మాత్రమే కాదు, అంతకంటే గొప్ప దానివి అవుతావు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ చిన్న మాట ఝాన్సీకి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఆ రోజు నుండి వారిద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒక నిశ్శబ్ద గౌరవం మొదలైంది. కాలేజీ వార్షికోత్సవం, యాన్యువల్ డే హడావుడి మొదలైంది. కమిషనర్ కూతురు రియా తన తండ్రి పలుకుబడితో కల్చరల్ ఈవెంట్స్ బాధ్యత తీసుకుంది. ఝాన్సీకి ఇలాంటి వాటికి దూరంగా ఉండటం ఇష్టం, కాని ప్రొఫెసర్లు ఆమె అకాడమిక్ రికార్డు చూసి మెరిట్ స్టూడెంట్గా స్టేజ్ మీద సత్కరించాలని నిర్ణయించారు. స్టేజ్ మీద ఝాన్సీకి సర్టిఫికేట్ ఇచ్చే సమయం వచ్చింది. ఝాన్సీ వేదికపైకి రాగానే మైక్ అందుకున్న రియా అందరి ముందు ఇలా అంది, ఫ్రెండ్స్, ఈమెకు ఈ అవార్డు రావడం చాలా సంతోషం. కాని ఒక విషయం, ఈమె మా ఇంట్లో పని మనిషి. పొద్దున్నే మా ఇల్లు ఊడ్చి గిన్నెలు కడిగి ఇక్కడికి వస్తుంది. బహుశా అందుకే ఈమెకు గిన్నెలు తోమడంలో ఉన్న ఏకాగ్రత చదువులో కూడా ఉందేమో. హాలులో ఉన్న విద్యార్థులందరూ ఒక్కసారిగా నవ్వారు. ఝాన్సీ ముఖం అవమానంతో ఎర్రబడింది. కళ్ళలు నీళ్లు తిరుగుతున్నాయి. స్టేజ్ దిగి వెళ్ళిపోదామనుకుంటున్న సమయంలో అభిరామ్ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టాడు. అందరూ ఆశ్చర్యపోయి చూడగా అతను స్టేజ్ వైపు నడిచాడు. అవును రియా, నువ్వు చెప్పింది నిజం. ఝాన్సీ మీ ఇంట్లో పని చేస్తుంది, కాని అది ఆమె గొప్పతనం. తన కుటుంబాన్ని పోషించుకుంటూ, కష్టపడి చదువుతూ, మనందరికంటే టాప్ ర్యాంక్ తెచ్చుకున్న ఈమె ఒక రియల్ వారియర్. తండ్రి సంపాదనతో షోకులు చేసే నీలాంటి వాళ్ళకి సొంతంగా ఎదుగుతున్న ఈమె కాలిగోటి అంత విలువ కూడా లేదు. అభిరామ్ మాటలకు హాలు మొత్తం నిశ్శబ్దమైపోయింది. రియా ముఖం మాడిపోయింది. అభిరామ్ నేరుగా ఝాన్సీ దగ్గరకు వెళ్ళి, తల దించుకోకు ఝాన్సీ, తల ఎత్తుకుని ఈ సర్టిఫికేట్ అందుకో.
ఈ రోజు నవ్విన వీళ్లే రేపు నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు నీ కోసం లేచి నిలబడతారు అన్నాడు. ఆ రోజు ఝాన్సీ కళ్ళలో నీళ్లు రాలేదు, నిప్పుకణాలు మెరిశాయి. తన వెనుక ఒక బలమైన స్నేహం ఉందని ఆమెకు అర్థమైంది. ఆ సంఘటనతో రియాకు ఝాన్సీ మీద పగ పెరిగితే అభిరామ్కు ఝాన్సీ మీద ఉన్న గౌరవం ప్రేమగా మారడం మొదలైంది. కాలేజీ ఫంక్షన్లో జరిగిన అవమానం ఝాన్సీ మనసును గాయపరిచినా అభిరామ్ ఇచ్చిన ధైర్యం ఆమెను నిలబెట్టింది. కాని విధి ఆమెను మరో పరీక్షకు గురిచేసింది. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుండి వస్తుండగా దారిలో తన తండ్రి పనిచేసే రోడ్ సైడ్ హోటల్ దగ్గర ఆగింది. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం గుండెను పిండేసింది. ఆ కమ్మని ఎండలో పొయ్యి దగ్గర సెగలకు తండ్రి ముఖం మాడిపోయి ఉంది. ఆయన వయసు పైబడినా కుటుంబం కోసం భారీ గిన్నెలను మోస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కస్టమర్ ఆర్డర్ లేట్ అయ్యిందని ఝాన్సీ తండ్రిని అసభ్య పదజాలంతో దూషించాడు. వయసు అయిపోతే ఇంట్లో పడుకోవచ్చు కదా ముసలోడా, చేతకాకపోతే హోటల్ ఎందుకు అంటూ గద్దించాడు. తండ్రి ఏమీ అనలేక వంగి దండాలు పెడుతూ క్షమాపణలు చెబుతున్నాడు. దూరం నుండి ఇది చూస్తున్న ఝాన్సీ కళ్ళలో నీళ్లు ఆగలేదు. తన కోసం, తన చదువు కోసం తన తండ్రి ఇంతగా దిగజారి బతుకుతున్నాడా అని ఆమె ఆత్మఘోషించింది. ఇంటికి వచ్చాక కూడా ఆ దృశ్యం ఆమె కళ్ల ముందే కదలాడుతోంది. రాత్రి 11 గంటలు. అందరూ నిద్రపోయాక ఝాన్సీ బయట అరుగు మీద కూర్చుని ఆకాశం వైపు చూసింది. కేవలం ఇంజనీర్ అయితే తన కుటుంబ కష్టాలు తీరతాయేమో కాని సమాజంలో ఈ గౌరవం దక్కదని ఆమెకు అర్థమైంది. తను పనిచేసే పోలీస్ కమిషనర్ ఇంట్లో ఆ కుటుంబానికి ఉన్న దర్పం, అధికారం ఆమె కళ్ల ముందు మెదిలాయి. అధికారం ఉంటేనే సామాన్యుడికి రక్షణ దొరుకుతుందని, తన తండ్రి లాంటి వారు అవమానాలకు గురికాకుండా ఉండాలంటే తను కేవలం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మిగిలిపోకూడదని నిర్ణయించుకుంది. అధికారం ఎక్కడైతే తనను అవమానించిందో అదే అధికార పీఠంపై కూర్చుని నా వాళ్లకు నీడ అవ్వాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ఆ క్షణం ఆమె కళ్ళలో కన్నీళ్లు ఆవిరైపోయాయి. ఒక కొత్త నిశ్చయం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ పుస్తకాల పక్కనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి సంబంధించిన నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఝాన్సీ నిద్రపోలేదు. ఒక కలని కంటూ మేల్కొనే ఉంది. ఆ కల పేరే ఐఏఎస్. యూనివర్సిటీ పరీక్షలు దగ్గరపడ్డాయి. ఝాన్సీకి ఇప్పుడు ప్రతి నిమిషం ఒక యుద్ధం లాంటిదే. ఒకవైపు కమిషనర్ ఇంట్లో పని, మరోవైపు కాలేజీ ప్రాజెక్టులు. వీటన్నింటి మధ్య తన ఐఏఎస్ కలను భుజాన వేసుకుని సాగుతోంది. మిగతా స్టూడెంట్స్ అందరూ గ్రూప్ స్టడీస్, పార్టీలు అంటూ తిరుగుతుంటే ఝాన్సీ మాత్రం కాలేజీ లైబ్రరీలో పాత ఏసీగాలికి కూడా దూరంగా చివరన ఉన్న ఒక పాత బెంచ్ మీద కూర్చుని చదివేది. కమిషనర్ కూతుళ్ళు రియా, ప్రియలు ఆమెను చూసి ఎలా చదువుతుందో, ఏదో కలెక్టర్ అయిపోతానని ఫీలింగ్ అని నవ్వుతూ వెళ్లేవారు. ఆ మాటలు ఝాన్సీ చెవికి సోకేవి కాని మనసుకి హత్తుకునేవి కావు. పరీక్షా హాల్లో అందరూ టెన్షన్తో ఉంటే ఝాన్సీ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఆమె కలం కాగితం మీద నాట్యం చేస్తోంది. క్లిష్టమైన లెక్కలను సైతం సెకన్లలో పరిష్కరిస్తుంటే పక్కన ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయేవారు. రాత్రిపూట కంటి నిండా నిద్ర లేకపోయినా ఆమె కళ్లలో ఉన్న లక్ష్యపు కాంతి ఆమెను మేల్కొనేలా చేసింది. చివరి పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు ఝాన్సీ ముఖంలో ఒక తెలియని తృప్తి ఉంది. ఫలితాలు వచ్చే రోజు రానే వచ్చింది. యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అందరి కళ్ళు మొదటి ర్యాంక్ ఎవరిదో అని వెతుకుతున్నాయి. ఝాన్సీ గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్. పూణే నగరంలోని అన్ని ప్రముఖ వార్తాపత్రికలలో ఝాన్సీ ఫోటో పడింది. పనిమనిషి కూతురు యూనివర్సిటీ టాపర్ అనే వార్త దావాగ్నిలా వ్యాపించింది. కాలేజ్ యాజమాన్యం ఆమెను అభినందించడానికి సిద్ధమైంది. ఆ రోజు ఉదయం కమిషనర్ విశ్వనాథ్ గారు పేపర్ చదువుతుంటే మొదటి పేజీలోనే ఝాన్సీ ఫోటో చూసి షాక్ అయ్యారు. అదే సమయంలో ఝాన్సీ ఎప్పటిలాగే తలదించుకుని ఇల్లు ఊడుస్తోంది. విశ్వనాథ్ గారు తన కూతుళ్లను పిలిచారు. రియా, ప్రియా, నీ రిజల్ట్స్ ఏమయ్యాయి అని అడిగారు. వారు తడబడుతూ మేము జస్ట్ పాస్ అయ్యాం నాన్న అని సమాధానమిచ్చారు. కమిషనర్ పేపర్ను టేబుల్ మీద విసిరి కొట్టారు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మీ కాలేజీలో, మీ క్లాసులో ఉంటూ మన ఇంట్లో గిన్నెలు కడుగుతూ యూనివర్సిటీ మొత్తానికి టాప్ వచ్చింది. మీరేం చేస్తున్నారు అని గర్జించారు. అప్పటిదాకా అహంకారంతో విర్రవీగిన రియా, ప్రియల నోట మాట రాలేదు. ఇల్లు మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. ఝాన్సీ మెల్లగా చీపురు పక్కన పెట్టి అమ్మా, పని అయిపోయింది, వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు నడిచింది. ఆమె నడుస్తుంటే ఈసారి కమిషనర్ చూపుల్లో ఆమె పట్ల ఒక తెలియని భయం, గౌరవం కలిగాయి. రియా మాత్రం అసూయతో రగిలిపోతూ ఝాన్సీ వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ నిశ్శబ్దమే ఝాన్సీ సాధించిన మొదటి గొప్ప విజయం. యూనివర్సిటీ టాపర్ కావడంతో ఝాన్సీ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. కాలేజీలో జరిగిన ప్లేస్మెంట్స్లో ప్రపంచంలోనే పేరుగాంచిన మల్టీనేషనల్ కంపెనీలు, ఎంఎన్సిఎస్ ఆమెకు రెడ్ కార్పెట్ పరిచాయి. ఒక ప్రముఖ కంపెనీ ఏకంగా ఏడాదికి 25 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఆ లెటర్ చూడగానే ఝాన్సీ తండ్రి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. తల్లి, ఇక మన కష్టాలు తీరిపోయాయి. నువ్వు ఏసీ గదిలో కూర్చుని పని చేయవచ్చు,
మీ అమ్మను ఇళ్లల్లో పని మాన్పించేయొచ్చు అని మురిసిపోయాడు. కాని ఝాన్సీ మనసులో వేరే ఆలోచన ఉంది. ఆమెకు తెలుసు, ఆ ఉద్యోగంలో చేరితే విలాసవంతమైన జీవితం దక్కుతుంది. కాని తను అనుకున్న సామాజిక మార్పు రాదు. తనను అవమానించిన వ్యవస్థను మార్చాలంటే అధికారం కావాలి. నాన్న, ఈ ఉద్యోగం మన ఆకలి తీరుస్తుంది. కాని నా ఆశయాన్ని చంపేస్తుంది. నా లక్ష్యం ఇంజనీర్ కావడం కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కావడం అని గట్టిగా చెప్పింది. ఆమె నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోయారు. చేతికి వచ్చిన లక్ష్మిని కాలదన్నుకుంటున్నావు అని ఇరుగు పొరుగు వారు విమర్శించినా ఆమె మాత్రం తన లక్ష్యంపై నిశ్చలంగా ఉంది. అయితే ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకోవడానికి, కుటుంబానికి అండగా ఉండటానికి కొంత డబ్బు అవసరమని ఆమె గుర్తించింది. అందుకే ఒక మధ్య మార్గం ఎంచుకుంది. ఝాన్సీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే అది కేవలం తన ఐఏఎస్ కలకు నిధులు సమకూర్చుకోవడానికి మాత్రమే. 2 ఏళ్ల పాటు ఆమె జీవితం ఒక యంత్రంలా సాగింది. పగలు ఆఫీసులో కోడింగ్, రాత్రిపూట సివిల్స్ ప్రిపరేషన్. ఈ 2 ఏళ్ల కాలంలో అభిరామ్ ఆమెకు అతిపెద్ద బలంగా నిలిచాడు. అభిరామ్ పై చదువుల కోసం వేరే నగరానికి వెళ్లినా రోజూ రాత్రిపూట ఝాన్సీకి ఫోన్ చేసేవాడు. ఆమె అలసిపోయినప్పుడు ఉత్సాహపరిచేవాడు. ఢిల్లీ నుండి అవసరమైన స్టడీ మెటీరియల్స్ కొని పంపేవాడు. కష్టమైన సబ్జెక్టుల గురించి గంటల తరబడి చర్చించేవాడు. ఒకరోజు ఫోన్లో అభిరామ్ అన్న మాటలు ఝాన్సీకి ఎప్పటికీ గుర్తుండిపోయాయి. ఝాన్సీ, నీ చుట్టూ ఉన్న ఈ కోడింగ్ లైన్లు నీ ప్రపంచం కాదు. నువ్వు సంతకం చేస్తే ఒక జిల్లా తలరాత మారే రోజు కోసం నేను వేచి చూస్తున్నాను. అప్పటి వరకు విశ్రమించకు. ఆ 2 ఏళ్లలో ఝాన్సీ ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయలేదు. తన జీతంలో సింహభాగం తండ్రికిచ్చి, మిగిలినది తన మిషన్ ఐఏఎస్ కోసం పొదుపు చేసింది. తన అక్కల పెళ్లిళ్లు జరిపించి, తల్లిని ఇళ్లల్లో పని మాన్పించింది. బాధ్యతలు తీరాయి. ఇక యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఝాన్సీ తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని ఢిల్లీ వైపు ప్రయాణానికి సిద్ధమైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఝాన్సీ సంపాదిస్తున్న 2 ఏళ్ల కాలం ఆమెకు ఒక అగ్నిపరీక్ష. ఒకవైపు ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకోవాలనే తపన, మరోవైపు కళ్ల ముందు కనిపిస్తున్న కుటుంబ కష్టాలు. ఝాన్సీ తన వ్యక్తిగత అవసరాల కోసం ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేసేది కాదు. కొత్త బట్టలు కొనుక్కోలేదు. స్నేహితులతో సినిమాలకు వెళ్లలేదు. ఆమె ప్రతి రూపాయిని 2 భాగాలుగా విడగొట్టింది. ఒక భాగం తన 2 అక్కల పెళ్లిళ్ల కోసం, రెండో భాగం తన ఢిల్లీ ప్రయాణం కోసం. ఆమె పట్టుదలతో తన 2 అక్కలకు మంచి సంబంధాలు చూసి వివాహం జరిపించింది. తండ్రిని ఆ హోటల్ పని మాన్పించి ఇంటి దగ్గరే ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టించింది. అమ్మా, ఇక నువ్వు ఎవరి ఇంట్లోనూ అడుగులు తుడవాల్సిన పనిలేదు అని తల్లి చేతులు పట్టుకుని ఒట్టు వేయించుకుంది. బాధ్యతలన్నీ తీరిపోయి తన దగ్గర ఢిల్లీలో 2 ఏళ్ల పాటు ఉండటానికి సరిపడా డబ్బు జమ అయ్యాక ఆమె కళ్ళలో ఒక నిశ్చయమైన మెరుపు మెరిసింది. ఆమె గమ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఝాన్సీ ఢిల్లీకి బయలుదేరడానికి సరిగ్గా ఒకరోజు ముందు అభిరామ్ ఆమెను కలవడానికి వచ్చాడు. పూణేలోని ఒక ప్రశాంతమైన పార్కులో వారిద్దరూ కలుసుకున్నారు. గాలిలో నిశ్శబ్దం ఉన్నా వారి మనసుల్లో మాత్రం భావాల అలజడి రేగుతోంది. చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత అభిరామ్ ఝాన్సీ వైపు చూస్తూ ఇలా అన్నాడు. ఝాన్సీ, నువ్వు వెళ్తున్నావని తెలిసి నా మనసు నిలకడగా లేదు. నీ చదువు, నీ కష్టం, నీ ఆత్మగౌరవం ఇవన్నీ చూశాక నీపై నాకు కలిగింది కేవలం గౌరవం మాత్రమే కాదు, అది అంతకంటే గొప్పది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఝాన్సీ. నీ జీవిత ప్రయాణంలో నీ వెనుక నీడలా నేను ఉండాలనుకుంటున్నాను. అభిరామ్ మాటలకు ఝాన్సీ ఒక్కసారిగా చలించిపోయింది. తన కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి అతనే. ఆమె కళ్ళు చెమర్చాయి. కాని ఆమె ఆశయం ఆమెను హెచ్చరించింది. ఝాన్సీ మెల్లగా అభిరామ్ చేతులు పట్టుకుని ఇలా అంది. నీ ప్రేమ నాకు కొండంత బలం అభిరామ్. కాని ఇప్పుడు నా ముందున్నది ఒకే ఒక లక్ష్యం. నేను కలెక్టర్గా తిరిగి వచ్చిన రోజే నీ ప్రేమను గర్వంగా స్వీకరిస్తాను. నా మెడలో 3 ముళ్ళు పడాలంటే నా భుజం మీద 3 స్టార్లు అధికారం ఉండాలి. అప్పటి వరకు నువ్వు నా కోసం వేచి ఉంటావా? మనం పెళ్లి చేసుకుందాం. కాని నేను కలెక్టర్ అయ్యాకే అని నాకు మాట ఇవ్వు. అభిరామ్ కళ్లలో గర్వం మెరిసింది. ఆమెలోని ఆ పట్టుదలే అతన్ని మరింతగా ఆకట్టుకుంది. తప్పకుండా ఝాన్సీ, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా జిల్లాలోకి అడుగుపెట్టే ఆ క్షణం కోసం నీ కలెక్టర్ బంగ్లాలో మన పెళ్లి పత్రిక ముద్రించే వరకు నేను వేచి చూస్తాను అని మాట ఇచ్చాడు. ఆ వాగ్దానంతో వారి ప్రేమకు ఒక పవిత్రమైన గమ్యం దొరికింది. పూణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి కూడబెట్టిన కొద్దిపాటి డబ్బుతో ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ అడుగుపెట్టింది ఝాన్సీ. అక్కడ చదువుకు అయ్యే ఖర్చు చూసి ఆమెకు ఊపిరి ఆగిపోయినంత పని అయింది. ఖరీదైన హాస్టల్స్ తీసుకునే స్తోమత లేక ఒక పాత బిల్డింగ్ పైన ఉన్న సందులాంటి చిన్న గదిని అద్దెకు తీసుకుంది. అందులో ఒక మంచం, ఒక చిన్న టేబుల్ పడితే ఇక నడవడానికి కూడా చోటుండదు. వేసవిలో ఢిల్లీ ఎండలు ఆ రేకుల షెడ్డును సెగలు గక్కుతుంటే ఝాన్సీ మాత్రం చెమటలు కక్కుతూ పుస్తకాలతో కుస్తీ పట్టేది. ఆమె ఒక్క పూట మాత్రమే భోజనం చేసేది. మిగిలిన సమయాల్లో కేవలం బిస్కెట్లు,
టీతో కడుపు నింపుకునేది. కోచింగ్ సెంటర్లో తన చుట్టూ ఉన్న ధనవంతుల పిల్లలు ఐఫోన్లు, ఖరీదైన కారుల్లో వస్తుంటే ఝాన్సీ మాత్రం తన పాత నోట్స్, లైబ్రరీ పుస్తకాలనే నమ్ముకుంది. ఈ ఆకలి, ఈ కష్టం నా విజయానికి ఇంధనం కావాలి అని రోజుకు 16 గంటలు శ్రమించేది. నిరంతర శ్రమ, సరైన భోజనం లేకపోవడం, ఢిల్లీ వాతావరణం పడకపోవడంతో ఝాన్సీ అనారోగ్యం పాలైంది. ఒకరోజు రాత్రి ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒంటరిగా ఆ చిన్న గదిలో పడి ఉన్న ఆమెకు నీళ్లు ఇచ్చేవారు కూడా లేరు. కళ్ళు తెరవలేనంత నీరసం, ఒళ్ళు కాలిపోయే జ్వరం. మనసు కాసేపు పడుకో అంటున్నా మెదడు మాత్రం పరీక్షలకు సమయం లేదు అని హెచ్చరిస్తోంది. ఝాన్సీ తన నుతిపై తడిగుడ్డ పెట్టుకుని జ్వరంతోనే టేబుల్ మీద వాలిపోయి చదివేది. ఒకవైపు అభిరామ్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఆమెకు మానసిక ధైర్యాన్నిచ్చేవి. ఝాన్సీ, నీ ఆరోగ్యం జాగ్రత్త అని అభిరామ్ కంగారు పడుతుంటే, అభి, నా ఒంటి జ్వరం కంటే నా కళ్ళలో ఉన్న ఐఏఎస్ కలే ఎక్కువ సెగను పుట్టిస్తోంది. నేను పడిపోను అని బదులిచ్చేది. నిద్రలేని రాత్రులు ఆమె కళ్ల కింద నలుపును పెంచాయి కాని ఆమె మేధస్సును మరింత పదుపెట్టాయి. కటిక దారిద్ర్యం, అనారోగ్యం, ఒంటరితనం ఈ మూడూ కలిసి ఆమెను ఆపాలని చూసినా అగ్నిలో పుటం పెట్టిన బంగారంలా ఆమె మెరిసింది తప్ప నలిగిపోలేదు. ప్రిలిమ్స్ పరీక్షకు వెళ్లే సమయానికి ఆమె శారీరకంగా బలహీనపడి ఉండవచ్చు, కాని మానసిక బలం మాత్రం హిమాలయమంత ఎత్తుకు చేరింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ దాటిన తర్వాత ఝాన్సీ ముందున్న అసలైన సవాలు మెయిన్స్ పరీక్షలు. ఇది కేవలం జ్ఞానానికి మాత్రమే కాదు, ఓపికకు మరియు మానసిక స్థిరత్వానికి పరీక్ష. ఢిల్లీలోని తన చిన్న గదిలో కూర్చున్నప్పుడు ఝాన్సీకి తరచూ పాత జ్ఞాపకాలు గుర్చేవి. ఒకవైపు తనను అవమానించిన కమిషనర్ కూతుళ్ల నవ్వులు, మరోవైపు తన తండ్రి పడుతున్న కష్టం. ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా కుటుంబం ఏమైపోతుంది, అభిరామ్కు ఇచ్చిన మాట ఏమవుతుంది అనే ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేవి. పరీక్షా హాల్లో గంటల తరబడి సమాధానాలు రాస్తున్నప్పుడు ఆమె చేతులు నొప్పి పుట్టేవి, వేళ్లు వణికేవి. కాని ప్రతిసారీ తన తల్లి పనిచేసిన అపార్ట్మెంట్ మెట్లపై పడ్డ చెమట చుక్కలు ఆమెకు గుర్తొచ్చేవి. మా అమ్మ పడ్డ కష్టం కంటే ఈ నొప్పి తక్కువే అని తనను తాను హెచ్చరించుకుంటూ ప్రతి పేజీని తన ఆశయంతో నింపేసింది. లోకం నిశ్శబ్దంగా ఉన్నా ఆమె మనసులో మాత్రం ఒక అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. మెయిన్స్ పరీక్షలు ముగిసిన కొద్ది రోజులకే ఝాన్సీకి ఊరి నుండి ఒక ఫోన్ వచ్చింది. అది తన తండ్రి ఆరోగ్యం గురించి. నిరంతర శ్రమ, వయసు పైబడటంతో ఆయన గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. తల్లి ఏడుస్తూ, తల్లి, నీ చదువు పాడవుతుందని చెప్పలేదు, కాని నాన్న పరిస్థితి బాగోలేదు అని చెప్పింది. ఆ వార్త వినగానే ఝాన్సీ ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఊరికి వెళ్లాలనిపించింది. కాని ముందు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఢిల్లీ నుండి పూణే వెళ్లాలంటే డబ్బులు కావాలి. అక్కడ హాస్పిటల్ ఖర్చులకు అంతకంటే ఎక్కువ కావాలి. ఒకవైపు తండ్రి ప్రాణం, మరోవైపు తన జీవితకాల స్వప్నం. ఆమె పడుతున్న వేదన చూసి అభిరామ్ మళ్లీ అండగా నిలిచాడు. తన సేవింగ్స్ నుండి కొంత డబ్బును ఝాన్సీ తండ్రి చికిత్స కోసం పంపాడు. ఝాన్సీ, నువ్వు ఇప్పుడు రావడం వల్ల నాన్నగారికి దక్కేది కేవలం నీ కన్నీళ్లు మాత్రమే. కాని నువ్వు ఇక్కడే ఉండి విజయం సాధిస్తే ఆయనకు దక్కేది గర్వం. మీ నాన్న బాధ్యత నాది, నువ్వు చదువు మీద దృష్టి పెట్టు అని ధైర్యం చెప్పాడు. తండ్రి ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడని తెలిసినా మనసుని రాయి చేసుకుని ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వడం ఝాన్సీ చేసిన అతిపెద్ద త్యాగం. ఆ ఒత్తిడి, ఆ ఆవేదన ఆమెను లోలోపల కాల్చేస్తున్నా తన లక్ష్యం నుండి ఆమె ఇంచి కూడా పక్కకు తప్పుకోలేదు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ జరిగే ఢిల్లీలోని ధౌల్పూర్ హౌస్ ముందుకు ఝాన్సీ చేరుకుంది. లోపల దేశంలోని అత్యంత మేధావులైన బోర్డు సభ్యులున్నారు. ఝాన్సీ వేసుకున్నది సాల్సిదా నూలు చీర, కాని ఆమె కళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసం ఏ ఖరీదైన దుస్తులకు రాదు. ప్యానెల్ ఆమె నేపథ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఒక బోర్డు సభ్యుడు అడిగారు, ఝాన్సీ, మీరు పని మనిషిగా చేశారు, ఇంజనీరింగ్ చేశారు. ఒకవేళ మీకు ఐఏఎస్ రాకపోతే మళ్ళీ ఆ కంపెనీ జాబ్లోకి వెళ్తారా? ఝాన్సీ చిరునవ్వుతో సమాధానమిచ్చింది, సార్, నా గతం నాకు కష్టపడం నేర్పింది. ఒకవేళ ఐఏఎస్ రాకపోతే నేను మళ్ళీ ఇంజనీర్గా నా కుటుంబాన్ని పోషిస్తాను. కాని నా ఆశయం మాత్రం చావదు. ఎందుకంటే నేను అధికారం కోసం ఐఏఎస్ కావాలనుకోవడం లేదు, బాధ్యతను మోయడానికి కావాలనుకుంటున్నాను. గిన్నెలు తోమిన చేతులకు ఒక జిల్లా భవిష్యత్తును చెక్కే శక్తి కూడా ఉంటుందని నమ్ముతాను. మరో సభ్యుడు అడిగారు, అధికారం చేతిలోకి వస్తే మొదటగా ఏం చేస్తారు? మొదటగా నా జిల్లాలోని ప్రతి పేద బిడ్డకు చదువుకునే హక్కు, గౌరవంగా బతికే అవకాశం కల్పిస్తాను. అధికారం అనేది ఆజ్ఞలు జారీ చేయడానికి కాదు, అణగారిన వర్గాల గొంతుకగా మారడానికి అని నిరూపిస్తాను. ఆమె నిష్కపటమైన సూటియైన సమాధానాలకు ప్యానెల్ మంత్రముగ్ధులయ్యింది. బయటకు వచ్చేటప్పుడు ఝాన్సీకి తన తండ్రి పడ్డ కష్టం, అభిరామ్ ఇచ్చిన ధైర్యం తోడయ్యాయి. ఫలితాలు వెలువడే రోజు ఢిల్లీలోని ఆ చిన్న గదిలో ఝాన్సీ కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది. చేతులు వణుకుతున్నాయి. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే
పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసింది. పైనుండి వెతకడం మొదలుపెట్టింది. మొదటి 10 పేర్లలోనే ఆమె పేరు మెరిసింది. ర్యాంక్ 4 ఝాన్సీ ఐఏఎస్ పర్షి. ఆమె కళ్ళలో నీళ్లు ఆనందంలా కాకుండా గెలుపు సెగలా రాలాయి. వెంటనే పూణేలోని తన తండ్రికి ఫోన్ చేసింది. నాన్న, మీ అమ్మాయి కలెక్టర్ అయ్యింది అని చెప్పగానే అవతలి వైపు నుండి ఆయన ఏడుస్తూ తల్లి, నా జన్మ ధన్యమైంది అని అన్నారు. ఆ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ ఇళ్లల్లో పనులు చేస్తూ దేశంలోనే 4వ ర్యాంకు సాధించిన ఝాన్సీ కథ ప్రతి ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. ఢిల్లీలోని ఆమె గది ముందు మీడియా క్యూ కట్టింది. అభిరామ్ ఫోన్ చేశాడు. ఆయన గొంతులో గర్వం ఉట్టిపడుతోంది. ఝాన్సీ, నేను చెప్పాను కదా, నువ్వు చరిత్ర సృష్టిస్తావని. నా కలెక్టర్ గారు, కంగ్రాచ్యులేషన్స్ అని అన్నాడు. ఆ క్షణం ఝాన్సీకి తాను పడ్డ ప్రతి అవమానం, పస్తులున్న ప్రతి రాత్రి ఒక విజయగీతంలా వినిపించింది. కాని ఆమెకు తెలుసు, ఇది ముగింపు కాదు, అసలైన మార్పుకు ఆరంభం మాత్రమే. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎస్ఈఎన్ఏలో ఝాన్సీ అడుగుపెట్టింది. పాత చిరిగిన డ్రెస్సులు, సైకిల్ ప్రయాణాలు పోయి హుందాతనం ఉట్టిపడే అధికారిక దుస్తులు ఆమెకు ఒక కొత్త రూపాన్ని ఇచ్చాయి. శిక్షణలో భాగంగా ఆమెకు గుర్రపు స్వారీ, తుపాకీ కాల్చడం, పరిపాలనా దక్షత మరియు దేశ ఆర్థిక స్థితిగతులపై అవగాహన కల్పించారు. ఒకప్పుడు ఇళ్లల్లో గిన్నెలు కడిగిన ఆ చేతులు ఇప్పుడు రాజ్యాంగ చట్టాలను, ఫైళ్లను విశ్లేషిస్తున్నాయి. ముస్సోరిలోని చలి గాలిలో, హిమాలయాల అందాల మధ్య ఝాన్సీ తన గతాన్ని మర్చిపోలేదు. కాని తన పాత భయాన్ని వదిలేసింది. అక్కడ ఆమె కేవలం ఒక విద్యార్థి కాదు, దేశాన్ని నడిపించే ఒక లీడర్గా ఎదుగుతోంది. శిక్షణ పూర్తయ్యే సమయానికి ఝాన్సీ మాటలో స్పష్టత, చూపులో పదును, మనసులో ప్రజల పట్ల అపారమైన కరుణ నిండిన ఒక సంపూర్ణ ఐఏఎస్ అధికారినిగా ఆవిర్భవించింది. ట్రైనింగ్ ముగిశాక క్యాడర్ కేటాయింపు సమయం వచ్చింది. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్లకు వారి సొంత జిల్లాలో పోస్టింగ్ రావడం అరుదు. కాని ఝాన్సీ అదృష్టం, ఆమె ప్రతిభ చూసి ప్రభుత్వం ఆమెను ఆమె సొంత జిల్లాకే జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్గా నియమించింది. ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరిన ఝాన్సీ మనసులో వేల భావాలు. తాను ఏ వీధుల్లో అయితే అవమానాలు ఎదుర్కొందో, ఏ రోడ్డు పక్కన తన తండ్రి హోటల్ నడిపాడో, అదే జిల్లాకు ఇప్పుడు ఆమె అత్యున్నత అధికారిని. విమానాశ్రయంలో దిగగానే భారీ పోలీసు బందోబస్తు ఆమెకు స్వాగతం పలికింది. ప్రభుత్వ వాహనం, దానిమీద మెరుస్తున్న నీలి దీపం, బ్లూ లైట్, పక్కన గన్మెన్లు. ఇవన్నీ చూస్తుంటే ఆమెకు ఒక కలలా అనిపించింది. కాని ఆమె కళ్ళు తన తండ్రి కోసం వెతికాయి. విమానాశ్రయం బయట ఒక మూలన నిలబడి ఉన్న తండ్రిని చూసి ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించింది. చుట్టూ ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారు. నాన్న, మీ అమ్మాయి కలెక్టరై వచ్చింది, ఇక ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదు అని గద్గద స్వరంతో అంది. ఆ క్షణం ఆ జిల్లా గాలిలో ఒక కొత్త ఆశ చిగురించింది. ఝాన్సీ అడుగుపెట్టింది కేవలం ఆఫీసులోకి కాదు, తనను తక్కువ చేసిన వారందరి గుండెల్లోకి ఒక హెచ్చరికగా. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఝాన్సీ తన కాన్వాయ్ను తాను పుట్టి పెరిగిన ఆ మురికివాడ స్లమ్ ఏరియా వైపు మళ్లించమని కోరింది. ఖరీదైన నలుపు రంగు కార్లు, సైరన్ల చప్పుడు ఆ సందుల్లోకి ప్రవేశించగానే అక్కడ నివసించే జనం ఒక్కసారిగా విస్తుపోయారు. మురికి కాలువలు, ఇరుకైన సందులు, ఏమీ మారలేదు. కాని ఆ వీధుల్లో నడిచే ఝాన్సీ మారింది. కారు దిగగానే పాత చిరిగిన బట్టలు వేసుకున్న పిల్లలు, కూలి పనులకు వెళ్లే తల్లులు ఆమెను గుర్తుపట్టి నోరెళ్లబెట్టారు. అరే, మన ఝాన్సీ కదరా, కలెక్టరై వచ్చింది అని ఒకరు కేక వేయడంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. తన పాత రేకుల షెడ్డు దగ్గరకు వెళ్లిన ఝాన్సీ అక్కడ గుమ్మం ముందు నిలబడి ఉన్న తల్లిని చూసింది. తల్లి కళ్ళలో ఆనందం, భయం కలగలిసి ఉన్నాయి. తన కూతురు ఇంత పెద్ద ఆఫీసర్ అయిందని నమ్మలేకపోయింది. ఝాన్సీ తన అధికారిక హోదాను పక్కన పెట్టి ఆ మురికిలోనే తల్లి పాదాలకు మొక్కి గట్టిగా కౌగిలించుకుంది. అమ్మా, నువ్వు ఏ కష్టమైతే పడ్డావో, ఏ అవమానాలైతే భరించావో, అవన్నీ ఈ రోజుతో సమాప్తమయ్యాయి. నీ కూతురు ఈ జిల్లాకే కలెక్టర్ అని చెప్పగానే ఆ పరిసరాల్లో చప్పట్ల వర్షం కురిసింది. అక్కడి వారంతా ఆమెను చూసి గర్వంగా ఫీలవుతుంటే ఝాన్సీ మాత్రం అక్కడి మురుగునీటిని, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలను గమనించింది. నేను ఎక్కడ్నుంచి వచ్చానో నాకు గుర్తుంది. ఈ స్లమ్ ఏరియాను ఒక మోడల్ కాలనీగా మార్చడమే నా మొదటి లక్ష్యం అని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ పాత గూటికి ఆమె ఒక విజేతగా తిరిగి వచ్చింది. కాని ఆమె అసలైన విజయం రేపు జరగబోయే కలెక్టరేట్ మీటింగ్లో ఉంది. అక్కడ ఆమె తనను అవమానించిన వారిని ఎదుర్కోవాలి. కలెక్టరేట్ కార్యాలయం అంతా సందడిగా ఉంది. కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరిస్తున్నారనే వార్తతో అన్ని శాఖల అధికారులు వరుసలో నిలబడి ఉన్నారు. పోలీసు విభాగం తరపున ప్రోటోకాల్ పాటించేందుకు సిటీ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్ కాన్వాయ్ వచ్చి ఆగగానే గన్మెన్లు డోర్ తీశారు.
నీలిరంగు బోర్డర్ ఉన్న తెల్లటి చీరలో అత్యంత హుందాతనంతో ఝాన్సీ కారు దిగింది. ఆమె కళ్ళలో అహంకారం లేదు, కాని ఒక పదునైన లక్ష్యం ఉంది. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ జిల్లాలో శాంతి భద్రతలకు అధిపతి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. కాబట్టి పోలీస్ కమిషనర్ ఆమెకు రిపోర్ట్ చేయాలి. విశ్వనాథ్ గారు ముందుకు వచ్చి తన చేతిని నుదుటిపై ఉంచి గట్టిగా సెల్యూట్ చేశారు. గుడ్ మార్నింగ్ మేడం. ఐ యామ్ విశ్వనాథ్, సిటీ పోలీస్ కమిషనర్. వెల్కమ్ టు ది ఆఫీస్ అని గంభీరంగా అన్నారు. ఆ క్షణం ఝాన్సీ మనసులో మెరుపులా మెరిసింది. అదే వ్యక్తి, అదే అధికారం. కొన్ని ఏళ్ల క్రితం తన ఇంటి హాలులో తను నేల తుడుస్తుంటే తన ఉనికిని కూడా గుర్తించని వ్యక్తి నేడు తన ముందు వంగి సెల్యూట్ చేస్తున్నాడు. ఝాన్సీ ఒక్క క్షణం ఆగి అతని కళ్ళలోకి చూస్తూ హుందాగా తల ఊపి లోపలికి నడిచింది. అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఝాన్సీ తన ఛాంబర్లో జిల్లా ఉన్నతాధికారులతో మొదటి సమావేశం ఏర్పాటు చేసింది. ఎదురుగా ఉన్న సోఫాలో కమిషనర్ విశ్వనాథ్ గారు కూర్చుని ఉన్నారు. ఫైళ్లు చూస్తున్న ఝాన్సీ మెల్లగా తల ఎత్తి ఆయన వైపు చూసింది. దగ్గరగా చూసిన కమిషనర్కు ఝాన్సీ ముఖం ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఆ కళ్ళు, ఆ నిశ్చయం ఒక్కసారిగా ఆయన మెదడులో పాత జ్ఞాపకాలు కదిలాయి. ఇదే అమ్మాయి కదా, పొద్దున్నే 4 గంటలకు మా ఇంటికి వచ్చి అంట్లు తోమేది. మా అమ్మాయిలు ఈమెను తిడుతుంటే నేను పేపర్ చదువుకుంటూ మౌనంగా ఉండేవాడిని కదా. ఆయన గుండెలో ఒక తెలియని భయం మొదలైంది. చేతులు కొంచెం వణికాయి. ఒకప్పుడు తన ఇంట్లో పనిమనిషిగా ఉన్న అమ్మాయి నేడు తన బాస్ డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్గా కూర్చుని తనను ప్రశ్నలు అడుగుతుంటే ఆయనకు భూమి కదులుతున్నట్లు అనిపించింది. ఝాన్సీ ఆయన ఇబ్బందిని గమనించింది. ఆమె ముఖంపై ఒక చిన్న చిరునవ్వు చిందిస్తూ ఇలా అంది. కమిషనర్ గారు, నన్ను గుర్తుపట్టారా? మీ ఇంట్లో నేను పని చేస్తున్నప్పుడు మీ కూతుళ్ళు అనేవారు, నీలాంటి వాళ్ళు చదివినా మా ఇంట్లో గిన్నెలు కడగడానికే పనికొస్తారు అని. కాని ఈరోజు అదే గిన్నెలు కడిగిన చేతులతో జిల్లా ఫైళ్లపై సంతకం చేస్తున్నాను. అధికారం అనేది శాశ్వతం కాదు సార్, కాని కష్టం ఎప్పుడూ మోసం చేయదు. ఆ మాటలకు విశ్వనాథ్ గారికి నోటమాట రాలేదు. తల దించుకుని నిలబడ్డారు. ఒకప్పుడు తన హోదా చూసి గర్వపడ్డ ఆయనకు నేడు ఆ హోదానే అవమానంగా అనిపించింది. ఝాన్సీ ప్రతీకారం తీర్చుకోలేదు, కేవలం తన ఎదుగుదలతో ఆయనకు జీవిత సత్యాన్ని బోధించింది. నగరంలోని ఒక ప్రతిష్టాత్మక మహిళా కళాశాలలో మహిళా సాధికారతపై ఒక భారీ సెమినార్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఝాన్సీ ఐఏఎస్ గారు వస్తున్నారు. పోలీస్ కమిషనర్ కూతుళ్లు రియా, ప్రియలు అదే కాలేజీలో పూర్వ విద్యార్థినులుగా అలుమ్ని ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. స్టేజ్ మీద ఝాన్సీ పేరును అనౌన్స్ చేయగానే హాలు మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఝాన్సీ హుందాగా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద కూర్చుంది. రియా, ప్రియలు ఆమెను చూడగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒకప్పుడు తమ ఇంట్లో చిరిగిన బట్టలతో ఒదిగి ఒదిగి తిరిగిన ఝాన్సీ నేడు తలపై మెరిసే అధికార చిహ్నంతో రాజసం ఉట్టిపడేలా కనిపిస్తోంది. కార్యక్రమం ముగిశాక కమిషనర్ తన కూతుళ్లను కలెక్టర్కు పరిచయం చేయడానికి తీసుకువచ్చారు. మేడం, వీళ్లు నా కూతుళ్లు రియా మరియు ప్రియా అని విశ్వనాథ్ గారు వినయంగా చెప్పారు. రియా, ప్రియలు ఝాన్సీ కళ్ళలోకి చూడలేక తలదించుకున్నారు. ఒకప్పుడు తాము విసిరిన మాటలు, చేసిన అవమానాలు ముళ్లలా తమనే గుచ్చుతున్నాయి. చుట్టూ ఉన్న జనం కలెక్టర్ గారు ఎంత గొప్ప స్థాయికి ఎదిగారు అని పొగుడుతుంటే వీరిద్దరికీ అక్కడ నిలబడటం నరకంలా అనిపించింది. ఝాన్సీ వారిని చూసి ఏమీ అనలేదు. కేవలం ఒక తీక్షణమైన చూపు చూసి వదిలేసింది. ఆ నిశ్శబ్దమే వారి అహంకారానికి పెద్ద శిక్ష అయింది. రియా, ప్రియలు తమ తండ్రిని కలెక్టర్ గారి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరమని బ్రతిమాలారు. ఝాన్సీ తలుచుకుంటే తమ తండ్రి ఉద్యోగానికి ముప్పు వస్తుందని వారు భయపడ్డారు. ఒకరోజు సాయంత్రం కమిషనర్ తన కూతుళ్లతో కలిసి కలెక్టర్ బంగ్లాకు వచ్చారు. వచ్చిన వారిని చూసి ఝాన్సీ వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించింది. రియా కన్నీళ్లతో ఇలా అంది. ఝాన్సీ, సారీ మేడం, నాడు తెలియక మిమ్మల్ని చాలా అవమానించాం. ప్లీజ్ మా నాన్న మీద ఆ కోపం చూపించకండి. ఝాన్సీ ప్రశాంతంగా నవ్వింది. పక్కనే ఉన్న సర్వెంట్ను పిలిచి వారికి మంచి నీళ్లు ఇప్పించింది. నేను మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఈ పాటికి చాలా చేసేదాన్ని. కానీ ఐఏఎస్ చదువు నాకు నేర్పింది మార్పుని, ప్రతీకారాన్ని కాదు. మీరు నాడు నన్ను అవమానించబట్టే ఆ పంతంతో నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. ఒక రకంగా మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆమె మాటలకు వారు నివ్వెరపోయారు. ఝాన్సీ కొనసాగించింది. అధికారం అనేది ఇతరులను తక్కువ చేయడానికి కాదు, మన స్థాయిని పెంచుకోవడానికి. మీరు కూడా ఏదైనా సాధించి సమాజంలో గుర్తింపు తెచ్చుకోండి. నా నుండి మీకు ఎలాంటి హాని జరగదు. ఎందుకంటే నేను కలెక్టర్గా మీ నాన్నకు బాస్ మాత్రమే కాదు, మీ క్లాస్మేట్ని కూడా. ఝాన్సీ చూపిన ఆ ఉదారత రియా, ప్రియల మనసులను పూర్తిగా మార్చేసింది. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఎప్పుడూ తక్కువ చేయకూడదనే గొప్ప పాఠాన్ని వారు ఆ రోజు ఝాన్సీ దగ్గర నేర్చుకున్నారు. ఝాన్సీ కేవలం ఒక ఆఫీసర్గానే కాదు, ఒక గొప్ప వ్యక్తిగా వారి ముందు నిలబడింది. జిల్లా కలెక్టర్గా ఝాన్సీ తీసుకున్న మొదటి ప్రాజెక్ట్ తన సొంత గూడైన స్లమ్ ఏరియా ప్రక్షాళన.
కేవలం తన ప్రాంతం అని మాత్రమే కాదు, నగరంలోని అట్టడుగు వర్గా జీవన ప్రమాణాలు పెంచాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె కార్యాలయంలో కూర్చుని ఫైళ్లు సంతకం చేయలేదు. స్వయంగా స్లమ్ వీధుల్లోకి వెళ్ళింది. అక్కడి మురుగునీటి సమస్యను చూసి వారం రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థను మార్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. డిజిటల్ లైబ్రరీలు, స్లమ్ పిల్లల కోసం పాత కమ్యూనిటీ హాల్స్ను ఆధునిక డిజిటల్ లైబ్రరీలుగా మార్చింది. డబ్బు లేక ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదు అన్నదే ఆమె నినాదం. నైపుణ్య కేంద్రాలు, తన అక్కలలాగే ఇంట్లో కుట్టిని చేసే మహిళల కోసం స్వయం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేసి వారు కుట్టిన బట్టలను పెద్ద మార్కెట్లలో అమ్మేలా ఒప్పందాలు కుదిర్చింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు వచ్చినా ఆమె లొంగలేదు. ప్రభుత్వ నిధులు పేదవాడి గడప తొక్కాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేసరికి ప్రజలందరూ ఆమెను మా కలెక్టర్ అని ప్రేమగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఝాన్సీ కలెక్టర్గా స్థిరపడి తన మార్కు పాలనను చూపిస్తున్న తరుణంలో ఆమె ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. పైచదువులు ముగించుకుని ఒక ప్రముఖ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా బాధ్యతలు స్వీకరించిన అభిరామ్ ఆమెను కలవడానికి వచ్చాడు. అధికారినిగా, ప్రేమికురాలిగా. కలెక్టరేట్ వెలుపల అభిరామ్ కారు దిగగానే ఝాన్సీ తన ఛాంబర్ కిటికీలోంచి అతన్ని చూసింది. లోపల ఐఏఎస్ అధికారినిగా గంభీరంగా ఉన్న ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అభిరామ్ లోపలికి రాగానే స్టాఫ్ అందరినీ బయటకు పంపి తనే స్వయంగా లేచి నిలబడి అతనికి స్వాగతం పలికింది. అభిరామ్ నవ్వుతూ, ఇప్పుడు నేను నిన్ను కలెక్టర్ గారు అని పిలవాలా, లేక నా ఝాన్సీ అని పిలవాలా అని అడిగాడు. ఝాన్సీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ కుర్చీ, ఈ అధికారం, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చిన ధైర్యం వల్లే సాధ్యమయ్యాయి అభి. లోకానికి నేను కలెక్టర్ని కావచ్చు, కాని నీ ముందు నేను ఎప్పటికీ నీ ఝాన్సీనే. అధికారిక హోదా తన వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీయకుండా చూసుకోవడంలో ఆమె ఎంతో సమతుల్యత, బ్యాలెన్స్ ప్రదర్శించింది. తన హోదాను చూసి అభిరామ్ ఎప్పుడూ ఇబ్బంది పడకుండా అతనికి తన జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రతి నిమిషం గుర్తుచేసేది. ఆ సాయంత్రం వారిద్దరూ కలిసి ఝాన్సీ తండ్రి నడుపుతున్న చిన్న హోటల్కు వెళ్లి అక్కడ టీ తాగుతూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఝాన్సీ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించి కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఆమె తన తల్లిదండ్రులను అత్యంత అధికారికంగా కలెక్టరేట్కు రమ్మని ఆహ్వానించింది. పాతబట్టలు వేసుకుని వెళ్లాలా అని తండ్రి తడబడుతుంటే, ఈరోజు మీరు ఎలా వెళ్లినా మీరు కలెక్టర్ తల్లిదండ్రులు నాన్న అని చెప్పి వారిని తన అధికారిక వాహనంలో పంపించింది. వారు కార్యాలయంలోకి అడుగుపెట్టగానే అక్కడ ఉన్న స్టాఫ్ అంతా లేచి నిలబడి గౌరవంగా నమస్కరించారు. ఒకప్పుడు నలుగురు అపార్ట్మెంట్లలో పనిచేసిన ఝాన్సీ తల్లి ఇక్కడ ఇంతమంది తనకు వంగి నమస్కరిస్తుంటే నమ్మలేకపోయింది. ఝాన్సీ తన గది తలుపులు తెరిచి ఎదురు వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించింది. తన తండ్రిని, తల్లిని చెరో చేయి పట్టుకుని తన అధికారిక కుర్చీ, కలెక్టర్స్ చైర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. నాన్న, అమ్మా, ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నానంటే దానికి పునాది మీరు చేసిన త్యాగాలే. మీరు పొయ్యి సెగలో మాడిపోయి నన్ను చదివించారు. మీరు అంట్లుతోమి నా పుస్తకాలకు డబ్బులిచ్చారు. ఈ కుర్చీకి రావాల్సిన అసలైన గౌరవం మీకే దక్కాలి అంటూ బలవంతంగా వారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ పాత హోటల్ యజమాని తిట్టిన తిట్లు భరించిన తండ్రి ఆ కుర్చీలో కూర్చుని కళ్లమ్మట నీళ్లు కార్చారు. ఝాన్సీ కింద నేలమీద కూర్చుని వారి చేతులను ముద్దాడింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న కలెక్టరేట్ సిబ్బంది కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. బిడ్డ కలెక్టర్ అయితే లోకమంతా సంతోషిస్తుంది నాన్న, కాని నేను కలెక్టరై మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం నా జన్మ ధన్యమైన క్షణం అని ఝాన్సీ గర్వంగా చెప్పింది. హానోజు వచ్చిన ఆనందం ఆమె పొందిన ఏ అవార్డులోనూ, ర్యాంకులోనూ లేదు. ఆ కుర్చీకి ఒక అమ్మ, ఒక నాన్న తాలూకు కష్టం తోడైనప్పుడు దానికి నిండుతనం వచ్చింది. నగరంలోని అతిపెద్ద కళ్యాణ మండపం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. కాని అది కేవలం ఒక పెళ్లి వేడుక మాత్రమే కాదు, ఒక అసాధ్యమైన కల సుసాధ్యమైన వేళ. దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారులు, మంత్రులు మరియు స్థానిక ప్రజలు ఆ వేడుకకు తరలివచ్చారు. ముహూర్తానికి కొద్ది నిమిషాల ముందు పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ తన ఇద్దరు కూతుళ్లు రియా, ప్రియలతో కలిసి ఝాన్సీ దగ్గరకు వచ్చారు. ఈసారి ఆయన యూనిఫాంలో లేరు, ఒక సామాన్యుడిగా వచ్చారు. ఆయన కళ్ళలో అహంకారం స్థానంలో పశ్చాత్తాపం నిండి ఉంది. విశ్వనాథ్ గారు ఝాన్సీ చేతులు పట్టుకుని గద్గద స్వరంతో ఇలా అన్నారు. ఝాన్సీ, కాదు కలెక్టర్ మేడం, ఒక తండ్రిగా నేను ఓడిపోయాను. నా పిల్లలకు అధికారం ఉంటే అహంకారం ఉండకూడదనే పాఠం నేర్పలేకపోయాను. నా కూతుళ్లు నిన్ను అవమానించిన ప్రతిసారి నేను మౌనంగా ఉన్నాను. ఆ పాపంలో నాకు భాగం ఉంది. ప్లీజ్ మమ్మల్ని క్షమించు తల్లి. రియా, ప్రియలు కూడా ఝాన్సీ పాదాలను తాకి కన్నీరు పెట్టుకున్నారు. ఝాన్సీ వారిని వారించి చిరునవ్వుతో లేవనెత్తింది. సార్, గతం ఒక పాఠం మాత్రమే. నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించాను. మీరు ఆ రోజు నన్ను తక్కువ చేయబట్టే ఈరోజు నేను ఇంత ఎత్తుకు ఎదిగాను. నా విజయంలో మీ పాత్ర కూడా ఉంది అని హుందాగా చెప్పింది.
ఆమె గొప్ప మనసు చూసి కమిషనర్ తలవంచుకున్నారు. మంగళ వాయిద్యాల మధ్య అభిరామ్ ఝాన్సీ మెడలో 3 ముళ్ళు వేశాడు. అభిరామ్ కళ్ళలో నువ్వు సాధించావు ఝాన్సీ అని గర్వం కనిపిస్తోంది. ఝాన్సీ కళ్ళలోని అండ వల్లే ఇది సాధ్యమైంది. అభి అన్న కృతజ్ఞత మెరుస్తోంది. పెళ్లి తర్వాత ఝాన్సీ తన భర్తతో కలిసి మొదటి అడుగు తన పాత స్లమ్ ఏరియాలోకి వేసింది. కలెక్టర్ హోదాలో కాదు, ఆ బస్తీ బిడ్డగా. అక్కడ ఆమె ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ ముందు నిలబడి ఇలా అంది. కష్టం నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. కులం, మతం, పేదరికం ఇవేవి నీ ఎదుగుదలను ఆపలేవు. నీకు నువ్వు తలవంచనంత వరకు ఈ ప్రపంచం నిన్ను తలవంచి గౌరవిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు గిన్నెలు కడిగిన ఆ చేతులు నేడు ఒక జిల్లా భవిష్యత్తును రాస్తున్నాయి. అధికారం ఆమె తలకెక్కలేదు. అది ఆమె గుండెల్లో బాధ్యతగా మారింది. ఝాన్సీ కథ ముగిసింది, కానీ లక్షలాది మంది అమ్మాయిల పోరాటానికి అది స్ఫూర్తిగా నిలిచిపోయింది.